హరహర మహాదేవ! ఆల్రెడీ మహాశివరాత్రి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలు కట్టుకొని కోటప్పకొండకు బయలుదేరతారు. ఈ ప్రభలు కట్టుకునే క్రమంలో మంచిగా సంబరాలు చేసుకుంటారు. ప్రతి గ్రామంలో ఎక్కడైతే ప్రభలు కడుతున్నారో అక్కడ. వాళ్ళకి ఎంత పెద్ద పండగ అంటే సంక్రాంతి కన్నా గూడా ఈ మహాశివరాత్రి అనేది అతి పెద్ద పండగ. అంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. చక్కగా పిండి వంటలని, బంధువుల్ని, బిడ్డల్ని పిలుచుకొని మంచిగా ఊరంతా సందడి సందడిగా ఉంటదనమాట. సంక్రాంతికైనా మిస్ అవుతారేమో గానీ, వీళ్ళు మటికి ఈ మహాశివరాత్రికి మటికి అస్సలు మిస్ అవ్వరనమాట. ఎంత దూరాల నుంచి గూడా వచ్చేస్తారు ఊర్లోకి. గత 78 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతుంది ఇక్కడ. కరెంటు ప్రభలు కట్టుకొని కొండకు వెళ్తారు కదా! ఈ కరెంటు ప్రభలకి చాలా ఖర్చవుతుంది. కానీ ఊరి జనమంతా ప్రతి కుటుంబం నుంచి చక్కగా చందాలు వేసుకొని ఈ పండగని భలే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ టైంలో భోజనాలు గూడా వెజ్జు, నాన్ వెజ్జు ఇలాంటి పట్టింపులేముండవు. ఇక్కడ భోజనాల దగ్గర కూర్చున్నాననే గానీ, నా మనసంతా ప్రభల దగ్గరికి లాగేస్తుంది. ఎందుకంటే 1 అవర్ నుంచి బాలయ్య బాబాయ్ సూపర్ హిట్స్ 80స్, 90స్ సాంగ్స్ వినపడుతున్నాయనమాట. మనసంతా లాగేస్తుంది. ఫాస్ట్‌గా తిని ప్రభల దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. ప్రభ దగ్గరే ఇంత సందడుంటే, శివరాత్రి రోజున ఆ కోటప్ప కొండ మీద ఆ తిరునాళ్ళలో ఎంత హడావుడుంటదో కదా! చూడండి ఊరి జనమంతా ఎలా ఎంజాయ్ జేస్తున్నారో. చిన్న, పెద్ద, మగ, ఆడ ఏ తేడాలు లేదు. అందరూ అనమాట. చక్కగా ప్రొజెక్టర్‌లు గూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచోటానికి గూడా సరిగ్గా ప్లేస్ లేదు. సో, కొన్ని చోట్ల అక్కడక్కడ ప్రొజెక్టర్‌లు గూడా పెట్టారు చూడటానికి ఇబ్బంది లేకుండా. ఇక్కడి ఈ ఊరి జనం సంక్రాంతికైనా మిస్ అవుతారేమో గానీ హైదరాబాద్ నుంచి అట్లా వచ్చేవాళ్ళు శివరాత్రికి మటికి అస్సలు మిస్ అవ్వరు. ఎక్కడెక్కడోళ్ళందరూ ఊర్లోకొచ్చేస్తారనమాట ఈ సంబరాల కోసం. అంత ప్రత్యేకం అనమాట ఈ శివరాత్రి మాకు. ఈ క్రౌడ్‌లో ఎవరు నా కాలు తొక్కకుండా శ్రీవారు ఇలా జాగ్రత్తగా చేపట్టుకొని తీసుకెళ్ళి అన్నీ చూపిచ్చారు. ఈ ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లలో కూడా కొన్ని ప్రభలు కట్టారు. అవి కూడా చూడటానికి వెళ్ళాము. దాదాపు నైట్ 2:30కి మళ్ళీ ఇంటికి చేరుకున్నామనమాట. సెక్యూరిటీ పర్పస్ అన్ని చోట్ల ఎలాంటి గొడవలు జరగకుండా చక్కగా పోలీసులు గూడా ఉన్నారు. శివరాత్రికి కోటప్పకొండ చుట్టూ ఉన్న మా గ్రామాల్లో సందడి ఇలా ఉంటది. హర హర మహాదేవ! థాంక్స్ ఫర్ వాచింగ్.